తెలుగు రాష్ట్రాలలో ప్రజలు దేశంలోనే అత్యధికంగా అప్పుల భారంతో సతమతమవుతురట. ఎందుకంటే ఏపీ, తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో ఊరుకుపోతున్నట్టు కేంద్ర గణాంకాలు కూడా మొత్తం చెప్తునే వల్ల. ఎందుకంటే కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అంటే ఎన్ఎస్ఎస్ఓ విడుదల చేసిన తాజా సర్వేలకు ఇదంతా తేలింది. ఇక 2020-21 లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే ఏపీలో మొత్తం కూడా 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పుల మీదనే ఆధారపడినట్టు ఈ నివేదిక వెల్లడి చేసిర్రు. అయితే తొలుత 2 స్థానాలల్లో ఇక వరుసగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొత్తం కూడా నిలిచినాయి. అట్లనే కర్ణాటకలో 15 ఏళ్ల సంధి కూడా పైబడిన జనాభాల బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో అనుసంధానం చేసుకొని అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 95.9% కాగా తర్వాత 92.3% మందితోని ఏపీ రెండో స్థానంలో ఉన్నది. ఇక కర్ణాటక 23.2% మందితోనే అప్పుల భారం ఉన్నదట. ఇక తెలంగాణలో ఏకదం 86.5% మంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారట. ఇక విషయంలో దేశంలోనే పెద్ద రాష్ట్రంలలో తెలంగాణ 14% ఉన్నది, అంటే 14వ స్థానంలో ఉన్నది. మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలలో సగటున 92.1% మంది జనాభా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో రాగా 31.8% మంది అప్పుల ఊబిలో ఇరుక్కున్నారట. అప్పులతో ఎంత బాధ వచ్చింది చూడరి. ఇక ఈశాన్య రాష్ట్రంలో ప్రజల్లో చూసుకున్నట్టయితే 80.2% మంది మాత్రమే ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో రాగా 7.4% మందికి అప్పులున్నాయట. ఇక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాతం హిందువులు 88.1%, ముస్లిం 80% నమోదైంది. ఇక అప్పుల భారంతో పెద్ద కుటుంబాలపైన తక్కువగా, ఇక చిన్న కుటుంబాల మీద అధికంగా ఉన్నట్లు గణాంకాలు తెలిసినాయి. ఏం బాధ వచ్చింది నిజంగా చెప్పాలంటే, గింతగానం గోసన అప్పులతోనే మస్తు రామగోస అవుతుంది. ఇక సామాజిక వర్గాల వారిగా పరిశీలిస్తే ఓబీసీలలో 16% అప్పుల ఊబిలో వారిపోయారట. ఇక గిరిజనుల ఈసారి 11% తక్కువ ఉన్నది. ఇక కుటుంబాల సంఖ్య తక్కువగా ఉన్న మీద అప్పుల భారం ఎక్కువగా ఉన్నదని, సభ్యులు ఎక్కువగా ఉన్న టైంలో కుటుంబాల మీద భారం తక్కువగా ఉందని చెప్పేసి ఈ నివేదిక చెప్పింది. ఎన్ని నివేదికలు వచ్చినా ఏం చేసినా కూడా ఏం చేద్దామంటే, చిన్న కుటుంబాలలో ఖర్చులు ఎక్కువ, మనకు ఏం చెప్పాలన్నా ఏమంటారు, పైసా రాబడి అనేది తక్కువ. పెద్దలనేమో మంది ఎక్కువ, సంపాదన ఎక్కువ, కూడగొట్టుడు కూడా ఎక్కువనే ఉంటుంది. కానీ అప్పుల ఊబిలలో కూడా ఎవ్వరు ఇరకకుర్రి, దయచేసి అప్పులు చేయకుర్రి. మీ ఎంత తాహత్తున ఉన్నారో గంతే తాహత్తులో బతుకుదాం. ఎందుకంటే దాని మించి మనం పోయినామనుకో, ఇక గాలకు గదున్నది, గీలకు గిదున్నది అని చెప్పేసి అట్లా పోతే కనుక మనమే లాస్ట్కు ఇదవుతాం. సో ఎవరైనా చూసేటోళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అప్పు చేసే ముందు 1-2 మాటలు ఆలోచించుర్రి. ఆలోచన చేసి అప్పు చేయరు, లేకుంటే అప్పు చేయకుర్రి. సరేనా?